సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎద్దులు వచ్చినాయి. సో మా డాడీ పొద్దున 5 o'clockకి లేచిపోయి ఎద్దులను అయితే తీసుకొచ్చిండు. కానీ మా డాడీకి ఇప్పుడు అర్జెంట్ పని ఉండడం వల్లనైతే దాంట్లోని ప్రస్తుతానికి 1 గంట 2 గంటల సేపు మా ఇంట్లోనే మా కంపౌండ్లో వదిలేసి అయితే పోయిండు. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. చెప్పినా కదా మేము ఆయిల్ అయితే పెడుతున్నాం, ఎద్దుగానే ఆయిల్ అని చెప్పి. అందుకని చెప్పి ఎద్దులను కూడా ఫస్ట్ కాబట్టి 2 తీసుకొచ్చినాం. సో చూపిస్తా చూడండి. సో నాకైతే అవి దాన్ని చూస్తుంటే చాలా క్యూట్ కొడుతుంది. అండ్ మీకు కూడా తెలియాలి కదా, మీరు నమ్మలేరు, మాకు కూడా తెలియదు కదా. సో అందుకని చెప్పి ఆవులని కూడా చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూపిస్తాను, తర్వాత మొత్తం చూపిస్తాను కదా. మొత్తం సెట్ మంచిగా మొత్తం ప్రతి ఒక్కటి సెట్ చేసి పెట్టినాకనైతే మళ్ళీ అప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను ఆ ప్లేస్కి వెళ్ళి. ఒకసారి కదా, ఇంకా అప్పుడు ప్రతిరోజు వీడియోస్ అవి రావచ్చు కూడా. ఫస్ట్ అయితే ఎద్దులను చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఎద్దు అయితే నా దిక్కే చూస్తుంది. నాకు చాలా భయం అవుతుంది. ఏదో నమ్ముతుంది, ఏం నమ్ముతుందో ఏమో, మన నోట్లో ఏముందో తెలుస్తలేదు. సో ఎందుకంటే నిలబడ్డదో నాకైతే అర్థమైతలేదు. కూర్చోవచ్చు కదా, మళ్ళీ దాన్ని ఎట్లా కట్టేసినో నాకు తెలియదు. ఇది ఇంకొకటి అయితే ఉంది చూడండి. నాకు కొంచెం ముందరకు పోవాలంటే భయం అవుతుంది. సో చూసిరు కదా, ఇది ఇంకొక ఎద్దు అయితే ఉంది. సో మా డాడీ అయితే నన్ను బయటికి రావద్దన్నాడు. రావద్దంటే మరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిండు. కాకపోతే వీడియో తీయాలని చెప్పిండు. ఒకలాగా ప్రయత్నం అయితే చేసి వచ్చింది. కానీ నన్ను ఏం అనలేదు. నేను దాని దగ్గర ఫ్రెండ్షిప్ కూడా చేసా ఫ్రెండ్స్. సో ఎద్దులను చూస్తున్నాను కదా, 2 ఎద్దులను అయితే తీసుకొచ్చినాము. ఇదొకటి ఉంది, ఆడొకటి ఉంది. సో దాన్ని అయితే కట్టేసిరు. కొంచెం సేపు అయితే ఈయనే ఉంటాయి, కానీ దాంట్లో కళ్ళని చూస్తుంటే నాకు చాలా నచ్చేసినాయి. మళ్ళీ కొంచెం సేపు అయినాక దాంట్లో తీసుకుపోయి మేము ఏంటైతే షెడ్ వేసినామో ఆడనైతే ఉంచుతారు ఎద్దులని. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, అసలు ఈ ఎద్దులు అయితే ఏం చేసినాయో మొత్తము. అమ్మో నేనైతే షాక్ అయిపోతున్నాను. అసలు ఎట్లేసినా అసలు ఎందుకంటే నిలబడ్డాయో ఏమో, కూర్చోనే దగ్గరనేమో అలా చెత్త వేసేసింది. అయినా సరే కొంచెం ప్లేస్ ఉందనుకోండి, మరి ఎందుకు కూర్చుంటలేవో ఏమో, కాళ్ళు నొప్పిలేస్తున్నాయో లేవో తెలుసలేదు. కానీ మొత్తం పేడనైతే వేసేసింది. మళ్ళీ మొత్తం ఏమేమో వేసేసిండ్రు ఫ్రెండ్స్. గడ్డి వేసినాము, మళ్ళీ ఆ గడ్డి ఎట్లా తింటుందో ఏమో, అది టేస్ట్ ఉందో నాకు ఎట్లా టేస్ట్ ఉంటుందా ఫ్రెండ్స్ గడ్డి? ఒకసారి మీరు కామెంట్ చెప్పండి. ఫ్రెండ్స్ అయితే మొత్తం గడ్డి తినేసింది. అండ్ పేడ చూడండి అసలు ఎట్లా వేసేసిందో. పేడ మొత్తం టాయిలెట్ వాష్రూమ్ మొత్తం చెత్త వేసేసింది. మా మమ్మీకి పాపం చాలా పని అయితే పడ్డది. సో ఇది ఫ్రెండ్స్, అవి కూర్చోకుండా నేమో అట్లా నిలబడ్డాయి పాపం. సో ఇప్పుడు కొంచెం సేపు అయినా కదా దీంట్లోనైతే తీసుకోపోతారు. మన దాంట్లోకి ఎండ కొడుతుందో కొడుతుందో, కానీ ఎండ ఏం కొడతలేదు అనుకుంటే, ఎందుకంటే రేకులు ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఎద్దు అయితే కూర్చుంది. ఎద్దులు అసలు 1-2 గంటల నుంచి అయితే పాపం నిలబడ్డే ఉన్నాయి. ఇప్పుడైతే కూర్చున్నాయి చూడండి. చూసిండ్రు కదా కూర్చున్నాయి. అసలు 2 అంటే నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటా, నేను కూర్చుంటే నువ్వు కూర్చుంటా అన్నట్టు 2 ఒకటేసారి కూర్చున్నాయి. సో ఫస్ట్ ఏది కూర్చుందో ఏమో తెలియదు. మా తమ్ముడు వచ్చి చూస్తేనైతే మేము కూర్చుంది అని చెప్తే ఇంకా నేను చూసినాను, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి నేను దానికి కాళ్ళు నొప్పిలేస్తున్నాయేమో అనే ఆలోచననే ఉండే నా మైండ్లో మొత్తం. అసలు డిస్టర్బెన్స్ ఉండేది అప్పటి నుంచి నిలబడితే, కాళ్ళు నొప్పిలేస్తున్నాయేమో అనుకొని. కానీ ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే అవి కూర్చున్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా హాయిగా వండుకోవచ్చు. అసలు ఏం తింటుంది ఏమో, నమ్ముతూనే ఉంది. మా మమ్మీ ప్రేమనైతే పొంగిపోతుంది ఎద్దుల మీద. అందుకని చెప్పి బెదిరిపోకుండా గడ్డి అయితే వేస్తుంది. సంచిలో మొత్తం గడ్డి అయితే ఉందన్నమాట. ఇంత దగ్గర పోయింది, నిలబడ్డది ఫ్రెండ్స్. మా మమ్మీ అసలు బెదిరిపోకుండా గడ్డి వేసింది. అక్కడ దానికి అయిపో అయితే వేసినాం, దానికే సందుల నుంచి పోయి అయిపో. సో మా మమ్మీ అట్లా పోయి దానికి ఇంకేయడానికి ప్లేస్ ఉందా లేదా అని చెప్పి పోయి చూస్తుంది. పాపం దాని సైడ్ కొంచెం కూడా గడ్డి అనేది అసలు లేదు. సో ఇప్పుడైతే పోయి చూస్తుంది. అది మొత్తం తాడంతా చుట్టుకొని టైట్గానైతే చేసుకుంది ఆ ఎద్దు. సో నాకు నోటికి ఆవు అనే వస్తుంది. సో నేను ఎప్పుడు ఎద్దు అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు, ఎప్పుడు ఎక్కువ అనలేదు కూడా, అవసరం రాలేదు. సో ఇప్పుడు ఎద్దు అంటుంటే నాకు నోటికి ఆవనే వస్తుంది. సో ఫ్రెండ్స్ మా మమ్మీ ఈ ఎద్దుకి కూడా వేసేసింది. అండ్ నేను కూడా మళ్ళీ కొంచెం అయితే వేసినాను. అండ్ వీడియో ఈరోజు నచ్చింది అనుకున్నా. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.